సంగీత సరస్వతికి నమస్కారం. అవధాన సరస్వతి పీఠం, ఢిల్లీ తెలుగు అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి నవంబర్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఢిల్లీలో జరపబోతున్నటువంటి మెగా కవిత సాహిత్య సాంస్కృతిక అవధాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జరుగుతున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, విజ్ఞులకు, సాహితీ ప్రియులకు, తెలుగు సంస్కృత భాషాభిమానులకు, కవివరణ్యులకు ముందుగా ప్రణతి. అనితర సాధ్యమైన అవధాన ప్రక్రియ ఒక్క తెలుగు భాషకే సొంతం. గేయ వచన కథ కవిత చెరులు నిండిన సాహితీ సాగర మథనమే అవధానం. కవి యొక్క ఆసు కవిత్వ గరిమను, సాహితీ పటిమను, ధారణా శక్తిని, పాండితీ ప్రకర్షను ప్రదర్శించేటువంటి అత్యున్నత పరీక్ష ఈ అవధాన ప్రక్రియ. అలాంటి వందలాది పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తెలుగు తేజం, సాహితీ స్రష్ట, తెలుగు జాతికే మణిపూస మాడుగుల నాగఫణి గారు. అవధానాల్లో అనేక అవధాన ప్రక్రియలు ఉన్నాయి. ముఖ్యంగా అవధానాలను వేద సంబంధ సాహిత్యేతర అవధానాలుగా వర్గీకరించవచ్చు. ఏకకాలంలో తెలుగు, సంస్కృతం 2 భాషల్లోనూ అవధానం చేసిన పండితులు ఎంతో మంది ఉన్నప్పటికీ నాగఫణి శర్మ గారిది అందరికీ భిన్నమైన శైలి. అలాంటి వ్యక్తి తెలుగువాడు కావడం తెలుగు జాతికే గర్వకారణం. అలాంటి మాడుగుల నాగఫణి శర్మ గారి అవధాన మహాయజ్ఞానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సవినయంగా స్వాగతాంజలులు సమర్పించుకుంటుంది ఢిల్లీ తెలుగు అకాడమీ. ప్రవాసాంధ్రుల సేవకు కంకణబద్ధమై పునరంకితమైన ఢిల్లీ తెలుగు అకాడమీ గత 2.5 దశాబ్దాలుగా ఎలాంటి వైవిధ్యభరితమైన కార్యక్రమాలను అందిస్తూ వస్తుందో మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ అవధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దేశ రాజధానిని అవధాన రాజధానిగా మార్చే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది ఢిల్లీ తెలుగు అకాడమీ. వేలాది చేతులు మాకు వెన్నుదన్నుగా నిలిచాయి కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగించగలిగాం. ఈ బృహత్ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం కోసం వేదిక మీదకి రావాల్సిందిగా జస్టిస్ ఎన్వి రమణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని సాధారణంగా ఆహూతులందరి తరఫున, ఢిల్లీ తెలుగు అకాడమీ తరఫున, అలాగే అవధాన సరస్వతి పీఠం తరఫున సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారిని సాధారణంగా మీ అందరి హర్షధ్వానాల మధ్య ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక భారత మాజీ ఎన్నికల కమిషనర్ శ్రీ జీవీజీ కృష్ణమూర్తి గారిని కూడా ఈ వేదికను అలంకరించవలసిందిగా మీ అందరి తరఫున మీ హర్షధ్వానాల మధ్య సవినయంగా కోరుతూ ఉన్నాం. శ్రీమతి సత్యవత శాస్త్రి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీధర వాసిష్ఠ గారిని సాదరంగా, సవినయంగా, సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ బి ప్రసాదరావు గారు, సిఎండి బిహెచ్ఎల్, వారిని కూడా సాదరంగా మీ అందరి తరఫున ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఆకాశవాణిలో న్యూస్ రీడర్గా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సంస్కృత న్యూస్ రీడర్ శ్రీ బలదేవానంద సాగర్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా ఈనాటి కార్యక్రమానికి హాజరు కావడం మనందరికీ ఆనందదాయకం. వారిని కూడా సాదరంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీ ఈలపాటి శివప్రసాద్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. వారు తమ ఆసనాన్ని స్వీకరిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని కూడా సముచిత స్థానాన్ని స్వీకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. శ్రేయాంసి ద్వివేది గారు, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
శ్రీ ద్వివేది గారు, వారిని ఆహూతులందరి తరఫున ఢిల్లీ తెలుగు అకాడమీ అవధాన సరస్వతి పీఠం తరఫున సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జరుగుతున్నటువంటి ఈ అవధాన రాజధాని కార్యక్రమానికి ప్రార్థనా గీతంతో శుభారంభం చేయడం కోసం సుప్రియ శ్రావణి కుమారి సుప్రియ శ్రావణులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కుమారి సుఖప్రియ శ్రావణి ఈ చిన్నారుల ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను ఈరోజు మనందరి ముందు ఆవిష్కృతం చేయడం కోసం మాడుగుల నాగభణ శర్మ గారు ఈ వేదిక మీద ఆసీనులైన ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం కోసం వేదిక మీద ఉన్న పెద్దలందరినీ సవినయంగా కోరుతూ ఉన్నాం. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా జస్టిస్ ఎన్వి రమణ గారిని, అలాగే జీవీజీ కృష్ణమూర్తి గారిని, డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారిని, ఈలపాటి శివప్రసాద్ గారిని, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరినీ సవినయంగా కోరుతున్నాం. अहमस्मि ब्रह्माहमस्मि अहमेवाहं मां जहामि स्वाहा देव्यस्वजातवेदो भक्तं दुर्गं भव अशोकस्य वह्यमावह देवरञ्जदिशादिशा तदत्रतोर्यो भातिरचन्द्रतारकं देवादित्युतो भान्तिकृताय भक्ते तमेव भान्तमनुभाति सर्वो विभादे ज्योतिप्रज्वलनमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्तमानुकूल्यता फलसिद्धिरस्तु अस्तु गणानां त्वा गणपतिगुं हवेनामुपवस्त्रवस्तमो स्थलाजं ब्रह्मणां ब्रह्मणस्पदः श्रीमन्महागणाधिपतये नमः। प्रणोदेवे सरस्वते वाजे धर्मादिदेवते ये नाम वित्रयवतो श्रीमहासरस्वत्यै नमः। नमस्तरसस्पतये नमस्तकीनां भोगानां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै नमः मे गोमाय
వేద మంత్రోచ్చారణల మధ్య జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమానికి శుభారంభం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రొఫెసర్ సి ఉపేంద్రరావు గారు చైర్పర్సన్ ఇక్కడ ఈ సభా ప్రాంగణంలో ఉన్నారు. వారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఇప్పుడు కుమారి సుఖప్రియ శ్రావణిల ప్రార్థనా గీతంతో ఈ మహా యజ్ఞాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమంతం చిన్మయాకారం విద్యా విజ్ఞానమోక్షదం ప్రసన్నం ప్రణతానందం ఉపాసతి పరిమళంబులు చింద కందోగి చిరు చల్వ కందళింప కర కంజముల పుంచి ఘన విపంచిక ఎంచి అతిలోక సుశ్రావ్య శృతుల నీనా రాజహంసమునిక్కి రాజితాక్షమునోని మందస్మితాస్యై విందుకొల్ప సారసోదీర్ణ సువితీర్ణ జ్ఞానపూర్ణ భారతీ దేవి సత్కృపా భాగ్యమహిమా తల్కొలులయుచు నీడు నానాల్కపైన ఇంపు ఘటించిక నటించుగాక.
నిజంగా చాలా అపురూపమైన అరుదైన అద్భుతమైన రోజు. ఎందుకంటే సాహితీ సరస్వతి పుత్రులు నాగఫణి శర్మ గారు, సంగీత సరస్వతి పుత్రులు బాలమురళి కృష్ణ గారు, విద్యా సరస్వతి పుత్రులు ఎన్వి రమణ గారు ఈ వేదికని అలంకరించినటువంటి అరుదైన సందర్భం ఇది. ఈ అరుదైన వేదిక మీద అరుదైన సందర్భంలో చక్కటి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమానికి శుభారంభం చేసినటువంటి సుఖప్రియ శ్రావణులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేటి కార్యక్రమానికి స్వాగతోపన్యాసం చేయవలసిందిగా సంస్కృత న్యూస్ రీడర్ ఆకాశవాణి శ్రీ బలదేవానంద సాగర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నేను చెప్తాను నీకు రకరకాల అంటారు కదా. అతను विश्वं दर्पयदिश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यः साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये श्री दक्षिणामूर्तये सद्गुरुभ्यो नमो नमः। अत्र अधिमञ्चं विराजमानाः सर्वेपि विद्याविशारदाः, ज्ञानविशारदाः, साहित्यविशारदाः, अस्माकं पूज्याः श्रेष्ठाः आचार्याः भवन्तः सर्वेपि अहं सविनयं प्रणम्य किञ्चित् स्वागतं व्याहरामि। ममेदं सौभाग्यं यदत्र भवतां सर्वेषां समक्षम् अवधानप्रक्रिया विषये किमपि वक्तव्यमिति। एषा अस्ति अतीव प्राचीना सुप्रतिष्ठा जगति प्रसिद्धा परंपरा भारतीय मनीषायाः। अस्यां प्रक्रियायाम् अवधानी स्वीय मेधाक्षमतां, प्रातिभ प्रावीण्यं, विद्वत् कौशलम् इत्यादिकं सर्वं स्फुरितं स्मृत्वा आशुकवित्वेन उपस्थितानां सहृदयानां सर्वेषां समक्षं स्वीय ज्ञान प्रदर्शनं, स्वीय कवित्व प्रदर्शनं, स्वीय मनोहरत्व सुलालित्य प्रदर्शनं करोति इति किमपि अद्भुतम् आनंद संदोहः जनयति। हम लोगों ने प्रयास किया है कि हमारी भारतीय मनीषा की जो एक अद्भुत परंपरा है, जो कि विलुप्त प्राय है, केवल कर्नाटक और आंध्र प्रदेश में ही कुछ भागों में यह परंपरा जीवित है, उस परंपरा का पुनर्जागरण हो, उसको हम रिवाइव कर सके, इसके लिए अवधान राजधानी की अवधारणा आचार्य सहस्रावधानी डॉक्टर नागफणि शर्मा जी ने सरस्वती अवधान पीठ के माध्यम से की है। आप सब और हमारे दूसरे भी मित्र जो यहाँ उपस्थित नहीं है, कलानुरागी, संस्कृतानुरागी, उन सब से हम लोगों का ये विनम्र निवेदन है कि इस कला के द्वारा
जो भारतीय मनीषा और वैदिक वाङ्मय और साहित्य वाङ्मय और भाषा के ललित कलाओं का प्रचार होना चाहिए, वो समुचित रूप से हो, उस दिशा में ये एक विनम्र प्रयास है। और इस विनम्र प्रयास के अग्रणी डॉक्टर नागमणि शर्मा है। उनके लिए करतलब ध्वनि से स्वागत। देश की राजधानी, राष्ट्रीय राजधानी दिल्ली, और दिल्ली में कोई कार्यक्रम हो और उस कार्यक्रम का पूरा संदेश देश के कोने कोने में जाए, ये मुख्य लक्ष्य है। संस्कृत भारत की आत्मा है। संस्कृत केवल भाषा नहीं है, संस्कृत भाषा होने के साथ साथ एक विज्ञान है, दिव्य विज्ञान है, आध्यात्मिक विज्ञान है, भौतिक विज्ञानों का समावेश होते हुए भी ये परम विज्ञान है, ये हम कह सकते हैं। आचार्यों ने कहा है, महर्षि अरविंद ने इसके बारे में विस्तार से लिखा है कि इसको देववाणी क्यों कहा जाता है, और आज विज्ञान भी इस बात को भौतिक विज्ञानों की सहायता के द्वारा सिद्ध कर रहे हैं। आप सब तुज्ञ जन इस बात को जानते हैं। 21वीं शताब्दी की प्रथम दशाब्दी अब पूरी हो गई है, दूसरी दशाब्दी में हमने प्रवेश किया है, वो भी प्रायः आधी बीत चुकी है। 2025 और 2035 तक जैसी घोषणा वैज्ञानिकों ने की है कि परम उत्कृष्ट कंप्यूटर संगणक यंत्र हमारे सामने वो लाएंगे, जनरेशन 5, जनरेशन 6 का, और उस समय संस्कृत ही एक ऐसा माध्यम होगा जिसके द्वारा उसको हम संचालित करेंगे। ये वैज्ञानिकों का कहना है। इस देश के तपस्वियों ने, महर्षियों ने, आचार्यों ने, हमारे आचार्य बैठे हैं डॉक्टर सत्यव्रत शास्त्री जी, कला के मूर्धन्य बैठे हैं डॉक्टर बाल मुरली कृष्ण जी, और सारे विद्वान, डॉक्टर श्रीधर वशिष्ठ जी, डॉक्टर उपेंद्र राव जी, श्रेयांश जी, और बाकी सभी विद्वान जो मैं नाम नहीं जानता हूं। अभी आप जैसे कह रहे थे सरस्वती पुत्र, कला पुत्र, विद्या पुत्र, इस तरह से, तो ये वाङ्मय अधीश लोग हैं, कला के निष्णात लोग हैं, और उन्होंने जीवन भर तप किया है, तपस्या की है, कठोर श्रम किया है इस विद्या के उपार्जन के लिए, इस परंपरा को आगे बढ़ाने के लिए। हम जो अभी बीच में है, न तो वरिष्ठ न तो युवा, और युवा जो विद्वान हमारे हैं, उनको सतत हम ये प्रेरणा देने का प्रयास करते हैं, मोटिवेट करते हैं कि कोई भी स्थिति हो, इस विद्या को हमें सतत आगे बढ़ाना है। मुझे हिंदी के महान कवि जयशंकर प्रसाद जी का वो उद्बोधन गीत जो उन्होंने चंद्रगुप्त नाटक में दिया है, वो याद आ रहा है। हिमाद्रि श्रृंग तुंग से प्रबुद्ध शुद्ध भारती, स्वयं प्रभा समुज्ज्वला स्वतंत्रता पुकारती। हिमाद्रि श्रृंग तुंग से प्रबुद्ध शुद्ध भारती, स्वयं प्रभा समुज्ज्वला स्वतंत्रता पुकारती। बढ़े चलो बढ़े चलो बढ़े चलो बढ़े चलो, अमर्त्य वीर पुत्र हो, बढ़े चलो बढ़े चलो। इस अत्यंत आदरणीय और स्मरणीय पद्य पंक्तियों को मैं कुछ इस तरह से भी कहता हूं। हिमाद्रि श्रृंग तुंग से प्रबुद्ध शुद्ध भारती, हिमाद्रि श्रृंग तुंग से प्रबुद्ध शुद्ध भारती, सुर भारती पुकारती। बढ़े चलो बढ़े चलो बढ़े चलो, क्योंकि ये दिव्य वाणी केवल भाषा नहीं है, विज्ञान है, और उस विज्ञान में कवित्व को कैसे समाविष्ट करके सारे श्रोताओं का मनोरंजन, ज्ञानवर्धन और आनंद प्रदान किया जाए, वो अवधान परंपरा का एक विशिष्ट अंग है। कई प्रकार की अवधान प्रक्रिया है, वो हमने विस्तार से दिया है और आपके सामने विद्वान लोग रखेंगे। विशेष जो है इस अवधान प्रक्रिया, अवधान राजधानी के प्रिपरेशन में, उपकल्पन में, सज्जा करने में आचार्य जी के साथ बैठकर जब विचार किया तो ये बात भी रखी गई कि इस अवधान में अधुनातन विषयों को क्यों न लिया जाए, जैसे समस्या पूर्ति है, पदपूर्णम है, इस तरह से हम क्यों ना कोई नई बात को रखें। और स्फुरित उनका विचार हुआ कि हम मोदावधानम रखें, मोद अवधानम उतवा मोदी अवधानम, मोदी अवधान, एक नया प्रयोग, और जिसमें
जनधन बीमा योजना, प्रधानमंत्री ग्राम सड़क योजना, स्वच्छता अभियान योजना इत्यादि जो नए नए कार्यक्रम हो रहे हैं, इसके बारे में परीक्षक विद्वान हमारे अवधानी महोदय को पूछेंगे प्रश्न और वो आशु कवित्व द्वारा अपनी प्रतिभा का प्रदर्शन करके हम सब लोगों का मनोरंजन करेंगे। बहुत सौभाग्य का विषय है कि इस समय अवधान राजधानी ऐसा कार्यक्रम हमारे बीच में तब हो रहा है जब पुण्य कार्तिक मास है और देवोत्थान एकादशी एकदम समीप है। भगवान विष्णु को हम प्रार्थना करते हैं और सभी देवी देवता और दिव्य शक्तियों का आवाहन करते हैं कि हमारा ये विनम्र प्रयास अवधान राजधानी सब लोगों के सुख के लिए, आनंद के लिए, समृद्धि के लिए और आत्मतोष के लिए सफल हो। इतना कहकर मैं अपनी वाणी को विराम देता हूं और विद्वज्जनों के चरणों में प्रणाम करता हूं। जय तु भारतम, जय तु संस्कृतम।